హర హర వీరమల్లు జై హర హర వీరమల్లు ఆంధ్రప్రదేశ్ మాట ఆంధ్రప్రదేశ్ మాట ఆంధ్రప్రదేశ్ మాట జై జై జనసేన వీరమల్లు చెబితే వీరమల్లు చెబితే వీరమల్లు చెబితే ఆనందకర్పూర మండల నీరాజనం సంపూర్ణ ప్రసాద సర్వదా శ్రీమద్భైవామదేత సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణ శక్తి శ్రీరాజిత్కారే రాజముఖే సర్వదా నమస్కారం. హరిహర వీరమల్లు సినిమా 24న రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఎర్ర మహిళలందరూ ఇక్కడికి వచ్చి విజయనగరం జిల్లా ఎర్ర మహిళలందరూ వచ్చి మన పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అలాగే సినిమా హిట్ అవ్వాలని అలాగే పవన్ కళ్యాణ్ గారికి తల్లి ఆశీస్సులు ఉండాలనేసి మహిళలందరూ కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు లోకల్ హీరో అనేసి చాలామంది పేరునైన వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అనడం జరిగింది. ఈరోజు అదే వీరమల్లు సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు వచ్చి చూసి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాలో హీరో అన్నారు, అలాగే రాజకీయంలో హీరో కాదన్నారు. ఈరోజు రాజకీయంలో కూడా హీరోగా ఎంతో ఉన్నత స్థాయిలో రాజకీయం చేశారు. అదే చూసాం మనం, అడవుల్లో కూడా రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది. ఎందుకంటే మన్యం జిల్లాలో గెల్లకే భయపడిన నాయకులు ఈరోజు అదే డిప్యూటీ సీఎం గారు 2 రోజులు ఉండి అన్నీ కూడా రోడ్లు వేసి ఈరోజు ఉన్నత స్థాయిలో. ఎందుకంటే 326 పంచాయతీల్లో ఒకేసారి సభలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డు కొట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయంలో కాదు, సినిమాలో కాదు, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు హీరే. ఎందుకంటే అతను నీతి నిజాయితీ ఉండబట్టే ఈరోజు అంత దక్కింది. ఈరోజు అదే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్కి అంత అభిమానిస్తాడంటే అతని నీతి నిజాయితీని బట్టే ఈరోజు అతని సినిమా హిట్ అవ్వాలని. ఎందుకంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు, పెద్దల కోసమే సినిమా తీశారు. ఆ డబ్బు కూడా పెద్దలు పెంచడానికే. అతను సొంత సొమ్ము గెలిచిన తర్వాత కూడా ఎవరు కూడా సొంత డబ్బులు ఇచ్చే నాయకుడు ఎక్కడైనా ఉన్నారా? ఈరోజు ఎక్కడ కూడా సొంత డబ్బులు ఇచ్చి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. 4వ తారీఖున రిలీజ్ అయ్యే హరహర వీరమల్లు విజయవంతం అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ దేశాల్లోనే పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు గౌరవించిన సినిమా ఈరోజు హరహర వీరమల్లు. మర్చిపోయిన చారిత్రాత్మక సంఘటనలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి అప్పటి రాజకీయ పరిస్థితులకి ఇప్పటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా ఎలా ఉండాలి, ఏంటి, హైందవ ధర్మాన్ని కాపాడాలనే ఒక సదుద్దేశంతో ఆయన మరి సుమారు ఒక 17 నెలలు కష్టపడి ఈ సినిమా తీసినందుకు ఆయన శ్రమకి, ఆయన ఓర్పుకి ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు మరి ఇంత చేస్తున్న ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజలకు ఒక సందేశాత్మక నిర్ణయాలు చెప్పడానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు చేరువవ్వాలనే సదుద్దేశంతో ఈ సినిమా రావడం, ఇది ప్రజలందరి మరణాలు కూడా పొందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఆయన కష్టానికి ప్రతిఫలం ఈరోజు హరహర వీరమల్లు వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. మరి ఆయన ఒక కష్టజీవి, ఒక కళల సాధకుడు, ఏ పని చేయాలనే కఠోర దీక్షతో చేస్తున్న ఆయనకి ప్రజలందరూ ఆశీస్సులు ఈ సినిమా ద్వారా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా విజయనగరం పైడితల్లమ్మ గారి గుడి దగ్గర పవన్ కళ్యాణ్ గారి పేరున ప్రత్యేక పూజలు విజయనగరం ఝాన్సీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము తెలియజేయండి ఏమనగా
రాష్ట్రం మొత్తం దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు రీఎంట్రీ లాంటి ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి మనం మర్చిపోయిన ఎన్నో చారిత్రక ఘట్టాలు ప్రజలకు తెలియజేస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టామినా తగ్గిందని, పవన్ కళ్యాణ్ గారికి పొట్టొచ్చిందని కొంతమంది ఎద్దేవా చేశారు కదా, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినాని, పవన్ కళ్యాణ్ గారి యొక్క హీరోయిజాన్ని కూడా ఈ సినిమాలో ఆయన బలంగా చూపిస్తున్నారు. ఆయన రియల్ లైఫ్లో కూడా ఈ రౌడీలతో, దుశ్శాసనాలతో, అలాగే ఈ నరకాసురులతో అందరితో కూడా ఫైట్ చేసి ఈరోజు ఆ డిప్యూటీ సీఎంగా ఒక విజయాన్ని అందుకొని, అలాగే హరిహర వీరమల్లు సినిమాతో ఒక హీరోగా ఇంకో విజయాన్ని అందుకోనికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఆయనకు దగ్గర దిష్టి కానీ, ఆయన దగ్గర మిగతా విషయాలు కానీ పోగొట్టాలని మేమందరం కూడా, మహిళలందరూ కూడా పూజలు చేసి ఆయన నిత్యం సుఖ సంతోషాలతో, ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే హరిహర వీరమల్లు సినిమాని ప్రతి ఒక్కరూ చూసి మన ప్రపంచానికి మన భారతదేశం యొక్క విలువను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.